ప్రైజ్ ద లార్డ్. మీకు శుభము కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రేమైన వల్లరా, గడిచిన వారము దేవుని యొక్క మహిమ ప్రభావములు గల రాజ్యాన్ని గురించి అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడాను దేవుని యొక్క 1000 ఏళ్ళ పరిపాలన గురించి మనం నేర్చుకుందాము. అందుకన్నా ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ ఉదయకాల సమయంలో మరొక మారు ఈ విధంగా తండ్రి దేవా ప్రభా, నీ సన్నిధిలోని మేము కూడుకొని మీ యొక్క దివ్య వాక్యాన్ని వినడానికును నేర్చుకోవడానికును దేవా మీరు మాకు ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి దేవా నీకు వందనాలు. ఈ సమయంలో దేవా ప్రభా, మీ యొక్క 1000 ఏళ్ళ పాలనలో జరగబోయే అంశాలు దేవా మేము నేర్చుకోబోతుండగా దేవా ఇదిగో తండ్రి, ఈ యొక్క మిలీనియం గురించినటువంటి సమాచారమును దేవా మీరు మాకు నేర్పించండి. మరి ముఖ్యముగా మీ పరిశుద్ధాత్మని మా ప్రక్కనే నిలవబెట్టి శ్రేష్టమైన సమాచారంతో మీరు మాతో మాట్లాడుతున్నందుకును, ఈ దినము తండ్రి దేవా ప్రభా మీరు ప్రత్యేకంగా మమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నందుకును నీకు వందనములు తెలియజేస్తూ యేసునామాన ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. స్వరాలతో నా మనసే నిండెను, యేసుని వరాలతో నా బ్రతుకే మారెను. భావమధురిమ ఉప్పొంగెను, రాగసుధలతో భాసిల్లెను. సుధలతో భాసిల్లెను, పరవశించి నిన్ను స్తుతించి ఘనపరచెద వైభవముగా. తీయని స్వరాలతో నా మనసే నిండెను, యేసుని వరాలతో నా బ్రతుకే యేసుతో రాజ్యము చేసే భాగ్యము నాకు దొరికే కనికరము. తనువు పరవశము, తీయని స్వరాలతో నా మనసే నిండెను.
యేసుని వరాలతో నా బ్రతుకే మారెను. ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను, నిన్నే నమ్మి జీవించేను, నీలో ఫలించేను. సహాయుడా నీలో లేదా నా సాఫల్యము. ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను, యేసుని సన్నిధి చేరే భాగ్యము నాకు కలిగే అనుగ్రహము. తనువు పరవశము తీయని స్వరాలతో నా మనసే నిండెను. యేసుని వరాలతో నా బ్రతుకే మారెను. భావమధురిమ ఉప్పొంగెను, రాగసుధలతో భాసిల్లెను. భావమధురిమ ఉప్పొంగెను, రాగసుధలతో భాసిల్లెను. పరవశించి నిన్ను స్తుతించి ఘనపరచెద వైభవముగా. నానన తనానన తనానానన లాలల లలాలల లలాలల. పాట విన్నారు కదా, మంచిది. ప్రేమైన వల్లరా ఈ దినము అంటే నవంబరు 22వ తారీఖు. ప్రతి సంవత్సరం కూడాను ఈ యొక్క నవంబర్ మాసంలోని ముఖ్యంగా కూడాను 4వ వారంలోని మా యొక్క సంఘంలోని కృతజ్ఞతార్పణల పండుగను మేము జరుపుకుంటాం. ఈ పండుగను గురించి ఆలోచన చేసినట్లయితే మరి యూరోప్లో దీన్ని హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు, అమెరికాలోని థ్యాంక్స్ గివింగ్ అంటారు. ఏదేమైనప్పటికీ కూడాను ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన యొక్క రక్షణ కాపుదల మనకు దయచేసినందుకు దేవుని యొక్క సన్నిధికి మరి అర్పణలు తీసుకుని వచ్చి దేవునికి సమర్పించి మరి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం అన్నది ఎంతైనా సరే ఆవశ్యకము అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దేవుడు మనకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు. ఈ సంవత్సరము ప్రేమైన వల్ల ఎన్నో ఒడిదుడుకులు గుండా మనం వెళ్ళినప్పటికీ కూడాను దేవుడు చక్కగా కూడాను మనందరినీ కూడాను ఆయన కాచి కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నాడు. అందుకనే ప్రియమైన వల్లరా మీరు కూడా ఈ వాక్యం ఉంటున్న మీరు ఏ ఏ సంఘాలకైతే వెళ్తున్నారో ఆ సంఘానికి ఖచ్చితంగా కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి అర్పణను మీరు తీసుకుని వెళ్ళి దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. మరి అలనాడు ఇజ్రాయెల్ జనాంగం కూడా చూసుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలోని ఈ పండుగను వారు ఆచరించేవారు. ప్రథమ ఫలముల పండుగ అని వారు జరుపుకునేవారు. దేవుని యొక్క సన్నిధికి అంటే ఆ సంవత్సరం పండేటువంటి పంటను వారు తీసుకుని వచ్చి మరి దేవుడికి వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు దేవుని యొక్క సన్నిధిలోని వారి పండుగను ఆచరించుకునేవారు. ఈ విధంగా మనము చేయడం అన్నది చాలా మంచి విషయము అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రేమని వల్లరా ఈ దినము మనము మిలీనియం అంటే 1000 ఏళ్ల పరిపాలన గురించి మనం నేర్చుకుందాం. దీన్ని సహస్రావసర కాలము అని కూడాను అంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారి 1000 ఏళ్ల పరిపాలనను సహస్రావసర కాలము అని అంటారు. ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే మిలీనియం అంటారు. మిలీ
ఆనం. ఈ పదాలు చూసుకున్నట్లయితే లాటిన్ పదాల యొక్క కలయిక. మిలి అంటే 1000, ఆనం అంటే సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండో రాకడ ఎప్పుడైతే సంభవిస్తుందో అప్పటి నుంచి కూడాను ప్రియమైన వలన ఈ కాలము ప్రారంభించబడుతుంది. ఈ కాలాన్ని గురించి ప్రియమైన వలన ఇంకా కూడా మనము నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడ మరియు నీతిమంతులపై రక్షణ గుర్తుతో 1000 సంవత్సరముల పాలన మొదలవుతుంది. దేవుని ప్రజలు అనగా ఈ సృష్టి ప్రారంభం నుండి దేవుని ప్రజలుగా పిలువబడిన ప్రతి వారును మొట్టమొదటి పునరుద్ధానములో లేపబడతారు. ప్రైమరీ థింగ్ ఏంటి అన్నట్లయితే మనం తెలుసుకోవాల్సిన విషయము, దేవుడి యొక్క రెండో రాకడలోని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మేఘారుడే వస్తాడో, ఎప్పుడైతే ఆయన తండ్రి యొక్క మహిమతోనూ సమస్త దేవదూతల మహిమతోనూ ఆయన పరలోకం నుంచి భూలోకానికి ఆయన దిగి వస్తాడో అప్పుడు మొట్టమొదటి పునరుద్ధానం అనేది సంభవిస్తుంది. ఈ యొక్క మొట్టమొదటి పునరుద్ధానము ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకోక ముందు ఈ యొక్క 1000 సంవత్సరాల పాలన ప్రారంభంలో జరిగే సూచనల గురించి మనము ఆలోచన చేద్దాము. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 7వ వచనములోని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును అన్న మాట ఈ ప్రాంతంలో వ్రాయబడింది. అంటే ఆయన ఎప్పుడైతే తండ్రి యొక్క మహిమతోనూ సమస్త దేవదూతల మహిమతోనూ ఆయన పరలోకం నుంచి భూలోకానికి ఆయన దిగి వస్తాడో ఆ సమయంలోని ముఖ్యంగా కూడాను అందరూ కూడాను ఆకాశంలో జరగబోయే ఈ యొక్క వింతను ప్రతి ఒక్కరు కూడాను చూడబోతున్నారు. అంతేకాకుండా ప్రియమైన వల్లరా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో నుంచి మనము 15 నుంచి 17 వచనాలు చూసుకున్నట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గృహల్లోనూ బండ సందుల్లోనూ దాక్కుని అన్న మాట ఈ ప్రాంతంలో రాయబడింది. దేవుడి యొక్క రాకడ కొరకు గడిచినటువంటి 2000 సంవత్సరాల నుంచి కూడాను ఎంతోమంది భక్తిగల క్రైస్తవులు వారి ఎదురు చూస్తూ వారు విశ్వాసంతోని మృతి పొందారు. ఈ కాలంలో అయితే మనము కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండో రాకడ కొరకు మనము ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు సంభవిస్తుంది? ఈ 2020లో సంభవిస్తుందా? 2021లో సంభవిస్తుందా? మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకెన్ని సంవత్సరాలు ఆయన తీసుకుంటాడు ఆయన ఈ భూలోకానికి వచ్చి తన యొక్క సంఘాన్ని వారు తీసుకుని వెళ్ళడానికి అని ప్రతి ఒక్క సంఘం వారు కూడాను చాలా తీవ్రంగా ఎదురు చూపులు వారు చూస్తున్నారు. అయితే ప్రియమైన వల్ల ఆయన మేఘారుడే వచ్చినప్పుడు ప్రతి నేత్రం కూడా ఆయన చూస్తుంది. ఈ లోకము చాలామందికి కూడాను పరలోకం మాదిరిగా ఉంది. ఒక విచారించదగ్గ విషయం ఏంటి అన్నట్లయితే అన్యులు దేవుణ్ణి తెలుసుకోలేని వారు ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా వారు ఆకర్షితులవుతూ వారి ఒక లైఫ్ని వారు ఎంజాయ్ చేస్తున్నారు, వారి జీవితాన్ని వారు గడుపుతున్నారు సంతోషంగా కూడాను. కానీ ప్రియమైన వల్ల దేవుణ్ణి ఎవరైతే తెలుసుకున్నారో, ఎవరైతే మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము వారు బాప్తిసం అనే పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని పొందుకొని దేవుడి యొక్క సంఘములో సభ్యులుగా చేరారో చాలామంది కూడాను దేవుడి యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. కొంతమంది అయితే బాప్తిజం తీసుకోవడంతోనే నా బర్త్ పరలోకంలో కన్ఫర్మ్ అయిపోయింది కనుక ఇకపై ఈ లోకంలోని నా యొక్క లైఫ్ని ఎంజాయ్ చేస్తాను అని చాలామంది ప్రేమైన వల్ల ఈ లోకం వెంబడబడి తిరుగుతున్నారు. క్రైస్తవులు, క్రైస్తవేతరులు కూడాను ఇదే విధంగా కూడా లోకాన్ని ప్రేమించేవారుగా చాలామంది ఉన్నారు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అన్నట్లయితే ఒక్కసారి మన యొక్క హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇచ్చిన తర్వాత మనం ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను మనం ప్రేమించలేము. ఖచ్చితంగా కూడాను ప్రతిరోజు కూడాను ప్రేమైన వల్ల మనం ప్రార్థన చేసుకుంటాం. దేవ, ఇదిగో తండ్రి, ఈ ఘోర పాపిని దేవ నువ్వు క్షమించావు, ఇకపై నా జీవితంలో పాపం చేయకుండా నేను ముందుకు కొనసాగిపోవడానికి నీ కృపను అనుగ్రహించు దేవా అని నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ప్రతిరోజు కూడా తన యొక్క పాపభరితమైన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తారు. ఏమైనప్పటికీ కూడాను ప్రియమైన వల్ల యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆయన మేఘారుడే వస్తాడో ప్రతి నేత్రము కూడాను ఆయన చూస్తుంది. ముఖ్యంగా కూడాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన పొడిచిన వారు కూడాను
ఆయన చూస్తారంట. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. ఎందుకోసము అన్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, యేసయ్య అయితే సర్వ మానవాళి నిమిత్తం కూడా 2000 సంవత్సరాల క్రితము ఆయన విమోచన క్రయధనముగా తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ఆ యొక్క కలువరిలో పెట్టి ఆయన మరణించాడు. ఆయన సమాధి కాబడ్డాడు. ఆయన 3వ రోజు ఆయన మాడపములు విరిచి ఆయన పునరుద్ధానం అయ్యాడు. ఆ తర్వాత 40 రోజుల పాటు కూడా తన యొక్క శిష్యులకు ఆయన కనబడుతూ వారిని అనేక విషయాలు వారిని ప్రోత్సహిస్తూ వారు చూస్తుండగానే వారి నుండి ఆయన వేరుపరచబడి ఒక మేఘం ద్వారా ఆయన పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. చాలా సందర్భాల్లో కూడాను మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలోని యేసుక్రీస్తు ప్రభుల వారితో మన ప్రయాణము ఎలా ఉంటుంది అన్నట్లయితే చాలా స్వార్థపూరితంగా ఉంటుంది. మనం పేదరికంలో ఉన్నప్పుడు మనకు కావలసినటువంటి అవసరతల నిమిత్తం మన దేవుడి మీద ఆధారపడతాం, తప్పేం లేదు. మనకు సమృద్ధి కలిగినప్పుడు మనం ఇంకా సమృద్ధి కావాలని దేవుని మీద ఆధారపడతాం, తప్పేం లేదు. మనకి ఇంకా సమృద్ధి కలిగినప్పుడు ఆ సమృద్ధిని బట్టి దేవుడికి మనము మహిమను కృతజ్ఞతలు చెల్లించడం మానివేసి మనము ఈ లోకం వెంబడి పడి ఈ లోకంలోనే మన యొక్క ప్రయాణం అంతా కూడాను కొనసాగించుకుంటూ దేవుడిచ్చినటువంటి సమయాన్ని చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఎవరు కూడా ఉండవద్దు. ఎవరైతే ప్రియమైన వలన క్రైస్తవులుగా పిలువబడుతూ నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ వారి జీవితంలో వ్యభిచారం చేస్తూ తాగుతూ వారి జీవితంలో కాని పనులు చేస్తూ రకరకాలైనటువంటి పాపాలు చేస్తూ అనేక మంది పడిపోవడానికి కారణమవుతూ ఈ లోకంలోని మరి రాజకీయాన్ని చేస్తూ సంఘాల్లో రాజకీయాలు చేస్తూ సమాజంలోని పెద్దవారుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడాను మరి నామకార్థ క్రైస్తవులుగా ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ యొక్క ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 17 నుంచి 17 వచనాల్లోని వారి గురించి స్పష్టంగా కూడా రాయబడింది. వాళ్ళు ఎవరున్నారంటే భూరాజులు ఉన్నారు. క్రైస్తవుల్లో చాలా అపరకోటీశ్వరులు ఉన్నారు. ఆ డబ్బు సంపాదించుకున్న వారు పేదలను కనికరిస్తున్నారా లేకపోయినట్లయితే పేదలను తృణీకరిస్తున్నారా అన్న విషయము వారే నిర్ణయించుకోవాలి. ఈ లోకంలోని చాలామంది ధనవంతులైనటువంటి క్రైస్తవులు ఉన్నారు. వారు ఎన్నో చారిటీలు చేస్తున్నారు. దేవుడి యొక్క ప్రేమను అనేక మందికి వారు కనుపరుస్తున్నారు. కానీ కొంతమంది అయితే స్వార్థపూరితమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు. భూరాజులు, గనులు, ఈ లోకంలోని ప్రేమైన వల్ల గనులుగా పిలువబడుతున్నారు. అబ్బో పలానా వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళండి, పలానా సంఘం చాలా డబ్బున్న సంఘము. ఆ తర్వాత అంటాడు సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోనూ బండ సందుల్లోనూ దాక్కొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును, దానికి తాళజాలిన వాడెవడు. ఈ ప్రాంతంలోని ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏంటి అన్నట్లయితే క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఎవరైతే లోకాన్ని ప్రేమించి లోకానుసారంగా జీవించి లోకంలోని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ధనవంతులుగా పిలువబడుతూ లోకం ద్వారా పూజించబడుతున్న ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితి ఏంటి అన్నట్లయితే వాళ్ళు ఏమనుకుంటారు అన్నట్లయితే వాళ్ళు దాక్కుంటారంట. ఎక్కడ దాక్కుంటారు అన్నట్లయితే కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాక్కుంటారు. ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటి అన్నట్లయితే ఒక కొండ ఎంత హైట్గా ఉంటుంది, ఒక కొండ ప్రియమైన వల్ల హిమాలయాలు ఎంత ఎత్తులో ఉంటాయంటే దాదాపుగా 8,000 అడుగుల కన్నా హైట్లోని ఆ యొక్క హిమాలయాలు ఉంటాయి. అంత ఎత్తైనటువంటి హిమాలయ కొండలు కూడాను ప్రియమైన వల్ల ఎప్పుడైతే సముద్రంలోని సునామీ ఏర్పడిందో అవి కూడాను మునిగిపోతాయి. ఎందుకోసము అన్నట్లయితే ఎందుకు మునిగిపోతాయి అనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఈ యొక్క భూమి మీద దాదాపుగాను ప్రియమైన వల్ల 70% పైబడి కూడాను నీరుంది. ఈ 70% పైబడినటువంటి నీరు ఎప్పుడైతే ఒకేసారి భూమి మీదకి వచ్చిందో ఈ భూమి ఖచ్చితంగా కూడాను మునిగిపోద్ది. దానికి వేరే ఛాన్స్ ఏమి కూడాను లేదు. మరి ఈ ప్రాంతంలోని ఎవరైతే దేవునికిను దేవుని యొక్క రాజ్యానికిను వ్యతిరేకంగా జీవించారో వారు ఎక్కడ దాక్కుంటున్నారు అన్నట్లయితే కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాక్కుంటే అవి వారికి ఏ విధంగా రక్షించగలవు? అవి ఏ విధంగా కూడాను రక్షించలేవు. ఆ తర్వాత వారు అంటారు, దాక్కుని అంటారు, సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. అంటే ఖచ్చితంగా కూడాను ఉగ్రత మహాదినం అన్నది ఉంది అన్న విషయము వీరికి తెలుసు. వీరికి తెలుసు కానీ ఆ మహాదినం ఇంకా రాదు అని ఈ లోకాన్ని వారు అనుభవించడం ప్రారంభించారు.
ఈ లోకంలోని వారి యొక్క సంతోషాలను ఎత్తుక్కోవడం ప్రారంభించారు. ఈ లోకంలోని ప్రియమైన వాళ్ళరా రకరకాల పనులు చేస్తూ వ్యభిచారం చేస్తూ వారికి ఉన్నటువంటి దినాలు సంవత్సరాలు అన్నీ కూడాను వారు వేస్ట్ చేసేసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఉగ్రత మహాదినం వచ్చిందో వారు అంటారు, ప్రియమైన వాళ్ళరా దానికి తాళజాలిన వాడెవడు, దాన్ని ఎవరు తట్టుకోగలరు? ఎందుకంటే దేవుడి యొక్క తీర్పు దినము, ఆ జడ్జిమెంట్ డే వచ్చేసింది, దాని నుంచి ఎవరు నిజంగా కూడా తప్పించుకోగలరు అని చెప్పి వారు అనడం మనం ఈ ప్రాంతంలో చూస్తున్నాం. చాలామంది క్రైస్తవులకును క్రైస్తవేతరులకును కూడాను ఈ యొక్క దేవుడి యొక్క తీర్పు దినం గురించి కూడాను చాలా మటుకు తెలుసు, చాలా మటుకు కూడాను అందరికీ తెలుసు. పరలోకాన్ని గురించి తెలుసు, నరకాన్ని గురించి కూడా తెలుసు. కానీ వారి యొక్క మత ధర్మశాస్త్రాల ప్రకారంగా కూడాను వాటిని వివిధ కోణాల్లోని వివరించడం జరిగింది. కానీ ప్రియమైన వలన బైబిల్ గ్రంథంలో అయితే మరి చాలా స్పష్టమైనటువంటి సమాచారము ఇవ్వబడింది. అందుకనే చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీరు ఒకవేళ కానీ దేవుడు మీకు అనుగ్రహించినటువంటి దినాలు, నెలలు, సంవత్సరాలు అన్నీ కూడాను వేస్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క పరిస్థితి కూడాను ఇదే విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మీరు గమనించండి. ఆ తర్వాత అంటాడు, మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుదురు. ఎంత విచారించదగ్గ విషయం ఏంటంటే రాయి దేనికి ఉపయోగపడుతుంది? ఇంకా చెప్పాలంటే రాయిని మనం శుద్ధితో కట్టి వాటిని చాలా జాగ్రత్తగా కూడా చిప్స్గా చేసుకొని మన ఇల్లు కట్టుకోవడానికో, లేకపోయినట్లయితే కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికో, స్లాబ్ వేసుకోవడానికో మనం ఉపయోగించుకుంటాం. ఆ రాయిని మనకు ఇష్టం వచ్చినట్టుగా కూడాను మన చేతితో దాన్ని మనము మలుచుకుంటాం. కానీ మనం చెప్తే రాయి ఏమి కూడా వినదు, ఎందుకంటే దానికి జీవం లేదు, అది నిర్జీవమైంది. దేవుడి యొక్క సృష్టిలోని ఈ విధంగానూ ఆయన చేసాడు. కొన్ని పర్వతాలు చేశాడు, కొన్ని కొండలు చేశాడు, కొన్ని గుట్టలు చేశాడు, కొన్ని లోయలు చేశాడు, సముద్రం చేశాడు, మంచినీటిని చేశాడు. ఇవన్నీ కూడాను దేవుడి యొక్క సృష్టిలోని భాగము. అయితే వీరి యొక్క పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా అయిపోయింది అన్నట్లయితే వీళ్ళు పర్వతాల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ప్రారంభించారు, వీరు బండల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ప్రారంభించారు. మా మీద పడి మమ్మల్ని కప్పండి అని చెప్పి వీరు అడుగుతున్నారు. అంటే ప్రియమైన వలన దేవుడి యొక్క ఉగ్రత మహాదినము ఎంత భయంకరంగా ఉండబోతుందో అనే విషయాన్ని ఒకసారి ప్రతి ఒక్కరు కూడాను గమనించాలి. మీరు ఎప్పుడైనా సరే గమనించారు లేదో కానీ ఏదైనా ఒక రాయి చాలా రోజుల నుంచి ఉండిపోయింది అనుకుందాం. ఆ రాయి కిందన ఏమవుతుంది అన్నట్లయితే చాలా చిన్న చిన్న జీవులు ఉంటాయి. ఎప్పుడైనా సరే ఆ రాయిని మీరు బొర్లించినట్లయితే ఆ జీవులన్నీ కూడా ఒక్కసారిగా కూడా ఆ వెలుగులోనికి వచ్చి ఆ వెలుగును తట్టుకోలేక అవి చనిపోతాయి. వాటి పని ఏంటంటే అవి చీకట్లోని జీవించడమే. పాపం చేసేవారు కూడాను వారి జీవితం అంతా కూడాను చీకటిగానే ఉంటుంది. వారు చీకటినే ప్రేమిస్తారు, చీకటిలోనే వారు అవహేళనగా వారి యొక్క జీవితాన్ని గడుపుకుంటారు. చాలామంది అవహేళన చేస్తారు, చాలామంది వ్యభిచారం చేస్తారు, చాలా చీకటి సంబంధమైన ప్రతి చెడు కార్యాన్ని కూడాను వారు జరిగించుకుంటూ కూడాను వస్తారు. కానీ ప్రియమైన వల్ల ఆఖరికి తీర్పు ఏ విధంగా ఉండబోతుందంటే, మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడు అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ప్రియమైన వల్ల వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు, మా మీద పడండి, ఎందుకంటే ఆ వెలుగును మేము తట్టుకోలేము, ఎందుకంటే ఆయన యొక్క ఉగ్రతను మేము తట్టుకోలేము, మాకు చాలా భయం వేస్తుంది, మా మీద పడి మీరు కప్పండి అన్నట్లయితే ప్రియమైన వల్ల ఆ బండలు ఆ యొక్క పర్వతాలు వీరిని ఎందుకు కప్పుతాయి? అవి ఎక్కడైతే ఉన్నాయో వాటి స్థానం అక్కడే ఉంటుంది. మనమే బాంబులు పెట్టి పేల్చి వాటిలో ఉన్నటువంటి ఆ రాయిని మనం తీసుకోవాలి తప్పితే అవి ఏవి కూడాను ఒక అడుగు ముందుకు వేసినట్లు ఏమి కూడా దాఖలాలు ఎక్కడ కూడాను లేవు. ఒకవేళ కానీ భూకంపం ఏర్పడి ప్రేమైన వల్ల ఆ భూమిలోకి వెళ్ళిపోవచ్చేమో కానీ అంతే తప్పితే ఒక 100 అడుగులు నడిచి ముందుకు వెళ్ళిపోయి అని చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే వాటిలోని ఎటువంటి జీవము కూడా లేదు అన్న మాట మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. అంతేకాకుండా ప్రేమైన వల్ల ప్రకటన గ్రంథము 16వ అధ్యాయాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకున్నట్లయితే ఆ ప్రాంతంలోని 18వ వచనంలో అంటాడు, అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టును, పెద్ద భూకంపము కలిగెను, మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు, అది అంత గొప్పది. యోహాను గారు చూస్తున్నారు మరి ఈ యొక్క భూమి అంతా కూడాను ఏ విధంగానూ నాశనం కాబోతుంది, దేవుడి యొక్క రాకడలోని ఏం జరగబోతుందని యోహాను గారు, అపోస్తులైనటువంటి యోహాను గారు ఆయన అన్నీ కూడాను తేటతెల్లగా కూడా ఆయన చూస్తాడు. అందుకని ఈ ప్రాంతంలో అంటున్నాడు, అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టును.
పెద్ద భూకంపము కలిగెను కలగబోతుంది అనలేదు, కలిగెను చూశాడు. యోహాను గారు చూసి మాట్లాడుతున్నాడు. చాలా పెద్ద భూకంపము కలిగిందంట. మనుషులు భూమి మీద పుట్టిన మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. దేవుడి యొక్క సృష్టి ప్రారంభం నుంచి కూడాను ఎప్పుడు కూడా అటువంటి భూకంపము జరగలేదు, ఎప్పుడు కూడా సంభవించలేదు. అంత భయంకరమైనటువంటి మరి ప్రేమైన వల్ల భూకంపము మరి ఆ ప్రాంతంలోని జరగడము యోహాను గారు ఆయన చూశారు. ఈ భూమి అంతా కూడాను కదిలించబడుతుంది. ఆ తర్వాత ప్రియమైన వల్లరా మరి 20వ వచనాన్ని మనము 21వ వచనాన్ని గమనించినట్లయితే అంటాడు, ప్రతి ద్వీపము పారిపోయిను, పర్వతములు కనబడకపోయిను, 5 మణుగులు గల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుష్యుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవునిని దూషించిరి అని ఈ ప్రాంతంలోని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వల్లరా ద్వీపాలు పారిపోయాను అంటే దాని యొక్క అర్థం ఏంటి? మునిగిపోయాయి, ఇంకా ఏమీ కూడా లేవు. పర్వతంలో కనబడకపోయాను. మరి నోవా గారు దినాల్లోని దాదాపుగా 120 సంవత్సరాల పాటు కూడాను నోవా గారు ఓడను నిర్మించుకుంటూ మరి దేవుడిచ్చినటువంటి కొలతల ప్రకారంగా కూడా ఓడనంతటిని కూడా నిర్మించాడు. ఆయన నిర్మించిన తర్వాత ప్రియమైన వల్లరా దేవుడు పవిత్రమైన జంతువుల గురించి అపవిత్రమైన జంతువుల గురించి చెప్పాడు. ఎన్ని జతలు వెళ్ళాలో అన్ని జతలు కూడా లోపలికి ఆ ఓడలోనికి వెళ్ళాయి. ఎలా వెళ్ళాయో కూడా మనకు తెలియదు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అంత పెద్ద ఓడ ఆ దినాల్లో కట్టగలరంటే 120 సంవత్సరాలు శ్రమించవలసి వచ్చింది ఆ యొక్క ఓడను కట్టడానికి. ఆ యొక్క ఓడలోనికి ఏ జంతువు ఏ ప్రాంతంలో పెట్టాలి అన్న విషయం కూడాను దేవుడు నోవా గారికి తెలియజేశాడు. ఆ 120 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా జంతువులన్నింటిని కూడా తీసుకొని నోవా గారు, వారి యొక్క కుమారులు, నోవా గారి భార్య, వారి కోడళ్ళు అందరూ కూడా ఎప్పుడైతే ఆ ఓడలోనికి ప్రవేశించారో ప్రియమైన వల్లరా దేవుడు ఆ యొక్క ఓడ యొక్క ద్వారాన్ని లేకపోయినట్లయితే ఆ ఓడ యొక్క మరి కిటికీని ఆయన మూసివేశాడు. మూసివేసిన తర్వాత ఏం జరిగింది అన్నట్లయితే తీవ్రమైనటువంటి వర్షాలు కురవడం ప్రారంభించింది. ఎంతగా వర్షాలు కురిసాయి అన్నట్లయితే ప్రియమైన వల్లరా ప్రతి చెట్టు చేమ కూడా చనిపోయాయి, జంతువులు కూడా చనిపోయాయి. అంతేకాకుండా ప్రియమైన వల్లరా 150 దినాల వరకు కూడాను భూమి మీద నీరు ఆ విధంగా కూడాను మరి నిలిచిపోయింది. ఒక్కొక్క రోజు కూడా నెమ్మదిగా మరి తగ్గుతూ వచ్చింది. ప్రచండమైనటువంటి వర్షాలు 40 రోజుల పాటు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రి వర్షాలు కురిశాయి. ఆ తర్వాత ఆ ఓడ అరారావతు పర్వతం మీదకి వెళ్ళి ఆగింది. ఎప్పుడు ఆగింది అన్నట్లయితే ప్రియమైన వల్లరా ఎప్పుడైతే నీరు తగ్గడం ప్రారంభించిందో అప్పుడే అది ఆగింది. అప్పటి వరకు ఏం జరిగింది అన్నట్లయితే ఆదికాండం చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రతి కొండ, ప్రతి మెట్ట, భూమి మీద కనిపించినవన్నీ కూడాను జలముల్లోని మునిగిపోయాయి. అటువంటి పరిస్థితులు ప్రియమైన వల్లరా మరొకసారి రాబోతున్నాయి. ఎన్నో సందర్భాల్లో మనము సుమత్రా దీవుల గురించి మనం విన్నాం. ఆ సుమత్రా దీవుల గురించి విన్నప్పుడు ఆ సుమత్రా దీవుల్లోని ఎప్పుడు కూడాను ఆ సముద్రంలోని భూకంపం కలుగుతుంటుంది. ఆ భూకంపం ఎప్పుడైతే కలిగిందో ప్రియమైన వల్లరా ఆ ప్రాంతంలో కంపించినటువంటి సముద్రంలో కంపించినటువంటి ఆ యొక్క భూమి ఆ తరంగాల మాదిరిగా కూడా ఏమవుతుందంటే అది బలాన్ని పొందుకొని మరి చాలా దూరం ప్రయాణం చేసి ఆఖరికి మన భారతదేశంలో మరి చెన్నైలో కూడా ఆ మెరీనా బీచ్ను కూడా ప్రియమైన వల్లరా అది అతలాకుతలం చేసింది. అనేక మంది చనిపోవడానికి కూడాను ఆ యొక్క సునామీ కారణమైంది. కేవలం మన భారతదేశంలోనే కాదు, అనేక దేశాల్లో కూడాను ఆ సునామీ వలన చాలా తీవ్రమైనటువంటి మరి ప్రభావం ఏర్పడింది. అంతేకాకుండా చాలామంది గల్లంత అయిపోయారు. ఒక చిన్న సునామీ, ఒక 15-20 అడుగులు ఎత్తు మరి అలలు వస్తుంటేనే ప్రియమైన వల్ల ఎంత నష్టం సంభవిస్తుంది. ఈ మధ్యకాలంలోని కూడాను మరి ఇటలీలో చూసుకున్నప్పుడు ప్రియమైన వల్ల మరి సముద్రంలోని భూకంపం ఏర్పడడం వలన చిన్నపాటి తేలికపాటి మరి సునామీ వచ్చింది. ఆ సునామీ వచ్చినందుకే దాదాపుగా 5-7 అడుగులు వచ్చినందుకే మొత్తం అంతా కూడా మునిగిపోయి అనేక మంది చనిపోయారు. మరి నిజంగా కూడాను ఈ ప్రాంతంలో యోహాను గారు అంటున్నారు, మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపం కలగలేదు. మరి ఏమైపోతాం ప్రియమైన వల్ల? సముద్రంలో ఉన్నటువంటి టైటిక్ ప్లేట్స్ అన్నీ కూడా కదిలిపోతాయి. అవి ఎప్పుడైతే కదిలిపోయాయో ఆటోమేటిక్గా నీరంతా కూడాను ఆరణ్యాల మీదకి వచ్చేస్తుంది. అంతేకాకుండాను ఈ నీరు రావడమే కాకుండా ఈ ప్రాంతంలో అంటాడు ప్రియమైన వల్లరా 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. 5 మణుగుల బరువు అంటే 20 కేజీల బరువు ఉన్నటువంటి ఐస్ బర్గర్స్,
ఈ ప్రాంతంలో సింపుల్గా కూడాను పెద్ద వడగండ్లు అని ఈ ప్రాంతంలో రాయబడింది. చిన్న వడగండ్లు పడినట్లయితే ప్రియమైన వాళ్ళరా, కంటిన్యూస్గా పడినట్లయితే ఆ వర్షంలో ఉంటే ఖచ్చితంగా చనిపోతారు, అంత ఫోర్స్గా వచ్చి పడతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే 20 కేజీలు బరువు ఉన్నటువంటి వడగండ్లు అంటే దాన్ని ఐస్ బర్గర్ అని పిలుస్తాం. ఎప్పుడైనా సరే ఏదైనా జ్యూస్ షాప్ దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే ప్రియమైన వాళ్ళు ప్రతిరోజు కూడాను ఈ యొక్క ఐస్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బర్గర్స్ని తీసుకుని వస్తుంటారు. చాలా పెద్ద దొంగలు లాంటి మరి ఐస్ ముక్కలు తీసుకుని వస్తారు. అది దాదాపుగా ఒక 10 కేజీలు 20 కేజీలు బరువు ఉంటాయి. వాటిని ఏం చేస్తారంటే వాళ్ళు జాగ్రత్తగా కూడాను మరి సుత్తితో గట్టిగా మరి కొట్టి దాన్ని విడదీసి మరి యొక్క జ్యూస్ షాప్కి కొంత కొంత వరిస్తూ ఉంటారు. మరి అంత పెద్ద ఐస్ బర్గర్ ప్రీమియం వలన పెద్ద ఐస్ ముక్క, పెద్ద వడగండు ఒక మనిషి మీద పడితే ఆ మనిషి ఖచ్చితంగా కూడా చనిపోతాడు, బతికే ఛాన్సే లేదు. ఈ ప్రాంతంలో అంటాడు, ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. చూసారా, వీరు ఎటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నట్లయితే దేవుడు ఉంటే మనకి ఎందుకు ఇలాంటి కష్టాలు అని దేవుణ్ణి కూడా దూషించేటువంటి పరిస్థితుల్లోకి మానవులు వచ్చేస్తారు. ఇవన్నీ కూడాను యోహాను గారు ప్రియమైన వలన ఆయన స్పష్టంగా కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తూ ప్రియమైన వలన మరి భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ కూడాను మనకి ఈ ప్రకటన గ్రంథం ద్వారా ఆయన మనకు అందివ్వడం జరిగింది. సృష్టి యొక్క నాశనము ఏ విధంగా జరగబోతుంది, దేవుడి యొక్క రెండో రాకడలోని ప్రియమైన వలన ఏమి సంభవించబోతుంది అనే విషయాలన్నీ కూడాను ఈ ప్రాంతంలో రాయబడినాయి. అయితే 2వ దశలోనికులు రాసిన పత్రికను మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ సమయంలోని ప్రియమైన వలన మరి అపవాదికి ఏం జరగబోతుంది, అపవాది అందరినీ కూడా మోసం చేస్తుంది కదా. ఈరోజు రేపు రానున్న కాలంలోనూ జరిగిన కాలంలో కూడాను అనేక మందిని రకరకాలుగా మోసం చేసి మోసం చేస్తూ అనేక మందిని పాపంలో పడిపోయేలా చేస్తుంది కదా. అనేక హత్యలకు కారణమైంది కదా. అనేక మంది కుటుంబాలు కాపురాలు పాడైపోవడం కూడా కారణం అపవాదే కదా. మరి అటువంటి అపవాదికి ఏమి సంభవించబోతుంది అనే విషయాన్ని 2వ దశలోనికులు రాసిన పత్రికలో నుంచి 2వ అధ్యాయము 8వ వచనం చూసుకున్నట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడను, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడబోతుంది. దాని యొక్క అర్థం ఏంటి అన్నట్లయితే ఈ యొక్క అపవాది ప్రేమైన వలన ఈ బ్యాడ్ సీడ్స్ చాలా మందిలో కూడా వేస్తుంది. చెడ్డమైనటువంటి విత్తనాలు గురుగులు అనేక మంది హృదయాల్లో విత్తుతుంది. కానీ దీన్ని ప్లే చేస్తున్న గేమ్ అంతా కూడా బిహైండ్ ద స్క్రీన్ అన్నట్టు ఉంది. ఎందుకంటే ప్రేమైన వలన అపవాది మన కంటికి కనబడదు, కానీ అపవాది చేత ఎవరైతే పీడించబడుతున్నారో వాళ్ళు మన కంటికి కనబడతారు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకరోజు ఆయన ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చి ప్రేమైన వలన ఆయన ఎప్పుడైతే ఆ యొక్క ఓడలో నుంచి తన కాలును కిందకు పెట్టాడో, కాలు కిందకు పెట్టిన వెంటనే ఒక దెయ్యములతో పీడించబడుతున్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. అది గెరాసీనుల దేశం అని ప్రేమైన వలన పిలువబడుతుంది. ఆ ప్రాంతంలో యేసు అడుగు పెట్టిన వెంటనే కూడాను మరి ఆ యొక్క అపవాది వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడుతుంది, మా సమయం ఇంకనూ రాలేదు కదా, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు అని ఒక మాట ఆ ప్రాంతంలో అనడం మనము చూస్తాం. దాని యొక్క అర్థం ఏంటి అన్నట్లయితే వారందరినీ కూడాను దేవుడు శిక్షించడానికి ఒక సమయం ఉంది. వారందరూ కూడాను శిక్షించబడతారు. ఆ సమయము ఈ ప్రాంతంలో రాయబడింది. అప్పుడు ధర్మ విరోధి ఎవరైతే ఉన్నాడో, ఆ లూసిఫర్ అపవాది ఎవరైతే ఉన్నారో ప్రియమైనలారా ఆ వ్యక్తి బయలుపరచబడతాడు. అంతేకాకుండాను ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయును. అంతే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తన యొక్క నోటి ఊపిరి చేత అన్న మాట ఈ ప్రాంతంలో వ్రాయబడింది. మనం చూసుకున్నట్లయితే ప్రియమైనలారా ఆది కాండము మరి మొదటి 2 అధ్యాయాలు చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకున్నట్లయితే దేవుడు నరులను ఏ విధంగా చేశాడు. దేవుడు ఆ యొక్క ఏదైనా తోటలోని ఒక మట్టి ముద్దను ఆయన పిసికి దానికి ఒక రూపాన్ని ఇచ్చి, ఎప్పుడైతే ఆ యొక్క రూపంలోని లేకపోయినట్లయితే ఆయన ఏ మట్టితో అయితే ఒక రూపాన్ని చేశాడో ఆ రూపం యొక్క నాసిక రంధ్రాల్లోనికి ఆయన ఎప్పుడైతే జీవవాయుని ఊదాడో అప్పుడు ఆ వ్యక్తి జీవాత్మ, అంటే ఆదాము గారు జీవాత్మ అయ్యాడు. అప్పటి వరకు కూడాను ఆదాము గారిలోని చలనం లేదు.
యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని వేల సంవత్సరాల క్రితము తన యొక్క నోటి ఊపిరి చేత ఈ మానవుని యొక్క సృష్టి ఆయన చేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండో రాకడలోని తన నోటి ఊపిరి చేత ఆ అపవాదును కూడాను ఆయన నాశనము చేయబోతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ తర్వాత అంటాడు, తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయను. అపవాదికి ప్రేమైన వలన ఒక తీర్పు దినము ఏదైతే ఉందో అది సమీపిస్తుంది. ఆ తీర్పు దినం నాడు జరగబోయే విషయాలు, 1000 ఏళ్ళ పరిపాలన జరగబోయే విషయాలు కూడాను మనం చాలా శ్రద్ధగా మనము నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత ప్రేమైన వలన దేవుని యొక్క మొదటి పునరుద్ధానంలో జరగబోయే సంగతులు కూడా మనం ఈరోజు చూద్దాం. చెప్పాను కదా ఇందాకలా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆయన మేఘారుడే వస్తాడో ఏం జరుగుతుంది అన్నట్లయితే మరి మొట్టమొదటిగా సమాధులు తెరవబడతాయి. అకార్డింగ్ టు ద ఫస్ట్ థెస్సలోనియన్స్, మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలోని మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే మేఘారుడే వస్తాడో ఆ ప్రాంతంలోని క్రీస్తునందు ఎవరైతే మృతి పొందారో వారు మొట్టమొదటిగా లెగుస్తారు. ఆ తర్వాత ఒకవేళ ఈ కాలంలో అంటే మనము జీవిస్తున్న కాలంలో దేవుడి యొక్క రాకడ సంభవించినట్లయితే మనము ఆయన్ని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి మనం వెళ్ళబోతున్నాం. మొట్టమొదటిగా కూడా మృతులు లెగుస్తారు. ఆ తర్వాత సజీవమైనటువంటి మనము కూడాను ఆయన ఎదుర్కోవడానికి ఆ యొక్క మధ్యాకాశానికి ప్రేమైన వల్ల మనము వెళ్ళబోతున్నాం. ఇవి జరగబోతున్నాయి. అయితే మొట్టమొదటి పునరుద్ధానంలో ఎవరు లెగుస్తారు ఆ యొక్క విషయాల గురించి మనం నేర్చుకోవాలంటే మనం యెషయా గ్రంథంలో నుంచి ప్రేమైన వల్ల 25వ అధ్యాయంలోని ఒక మాట రాయబడింది. తెరవండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయంలో నుంచి నేను 9వ వచనాన్ని చదువుతున్నాను. వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఆ దినమున జనులు ఇలాగనందరు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలమును పొందుకుంటారు. యెషయా గ్రంథం తెలియజేస్తుంది. ఈ ప్రాంతంలోని వాక్యము ఎవరి గురించి రాయబడిందంటే మన గురించి రాయబడింది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తున్నారో, ఎవరైతే ప్రియమైన వల్ల ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో వారి కొరకు ఈ యొక్క వచనము రాయబడింది. ఆ దినమున జనులు ఇలాగనందరు, జనులు ఇలా అంటారంట, ఏమంటారంటే ఇదిగో మనల్ని రక్షించునని మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకుని ఉన్న యెహోవా ఈయనే. ఏ దేవుడి కోసం అయితే మనం కనిపెట్టుకున్నామో ఆ దేవుడు అయినటువంటి యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. అంటే ఒక రకమైనటువంటి ఆనందం, ఒక రకమైనటువంటి సంతోషము. ఒక పక్కన చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి పరిస్థితులు, ఒక ప్రక్క చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి మరి న్యాచురల్ కెలామిటీ, లేకపోయినట్లయితే భూకంపము, ఇంకా చూసుకున్నట్లయితే ఆకాశం నుంచి 20 కేజీల బరువు ఉన్నటువంటి ఐస్ దొంగలు ప్రేమైన పడతాయి. అనేక మంది ఆ యొక్క దెబ్బల చేత అంటే ఆ యొక్క ఐస్ బర్గర్స్ యొక్క మరి ఎప్పుడైతే ప్రేమైన గాయపరచబడ్డారో అనేక మంది చనిపోతారు. ఇంత మహాభయంకరమైనటువంటి సమయాల్లోని దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ యొక్క రక్షణ దినం మనకు వచ్చింది అని వారు ఉత్సహిస్తారట. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు నీవు కూడాను దేవుడి యొక్క రాకడ కొరకు అదే విధంగా కనిపెడుతున్నావా? లేకపోయినట్లయితే దేవుని రాకడలో సంభవించబోయే విషయాల గురించి ఆలోచన చేసి భయములోని నువ్వు బంధించబడ్డావా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. భయం అన్నది అందరికీ కలుగుతుంది. కానీ ప్రేమనులరా, దేవుడిని ఎవరైతే తెలుసుకొని దేవుని యందు ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో వారు భయాన్ని జయిస్తారు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. అందుకనే మనము భయమును జయించే వారం ఉండాలని ఆ తండ్రి అయిన దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, అంతేకాకుండా పరిశుద్ధాత్మ వారు కూడాను ఈ సమయంలో మరి కోరుకుంటున్నారు. ఇంకా ముందుకెళ్దాం ప్రియమైన వాళ్ళరా. మరి మొదటి దశలోనికి రాసిన పత్రిక ఇదివరకు నేను చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. 4వ అధ్యాయం నుంచి 16 నుంచి 17 వచనాలు చూసుకున్నట్లయితే అంటాడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతరు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇందాక చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసముతో మృతి చెందారో వారు మొట్టమొదటిగా కూడాను లెగుస్తారు. అంతేకాకుండా ప్రేమైన వల్ల మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 51 నుంచి
52 వచనాలు కూడాను ఈ విధంగా సెలవిస్తున్నాయి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను, ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మోగగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ ప్రాంతంలోని అపోస్తలుడైన పౌలు గారు ఆయన కొరింథీ సంఘానికి ఆయన రాస్తూ మరి దేవుడి యొక్క రాకడలో జరగబోయే విషయాలు ఆయన వివరించడం మనం చూస్తాం. ఆ రోజు కొరింథీయులకు ఈ విషయాన్ని తెలియజేస్తాడు. ఈరోజు అదే విషయాన్ని అదే పత్రికను చదువుకుంటూ ఆ పరిశుద్ధాత్మ వారు కూడాను ఈ సమయంలో మనతో ఆయన మాట్లాడుతున్నారు. ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే అంటాడు, ఇదిగో మీ యొక్క మర్మం తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో. అందరూ కూడాను చనిపోయి ఉండరు, జీవించేవారు. ఈ లోకం ఇంకా కూడాను వివిధ పనిబాట్లతోనూ మరి నోవహ దినాల్లో ఏ విధంగా అయితే వివాహాలు చేసుకుంటూ, ఏ విధంగా అయితే బంధుత్వాలను ఇచ్చుకుంటూ సందడి, మరి పెళ్లి సందడి, ఫంక్షన్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండాను నిజమైనటువంటి క్రైస్తవులు కూడాను ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడాను దేవుడి యొక్క రాకడ కొరకు శ్రద్ధగా వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే అందరూ మరణించరు, కొంతమంది ఆల్రెడీ మరణించిన వారు ఉన్నారు. వారితో పాటు అంటాడు, నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మోగగానే మనమందరము మార్పు పొందుదము. ఎప్పుడైతే బోర వారి పరలోకం నుంచి ఊదబడుతుందో సడన్గా కూడాను ఒక కన్ను యొక్క రెప్ప వేసి తీసే లోపలే కంప్లీట్గా కూడాను మారిపోతాం. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎటువంటి శరీరము, మహిమా శరీరము ఆయన పునరుద్ధానంలో ఆయన కలిగి ఉన్నాడో అటువంటి శరీరంలోనికి మనం కూడాను వెళ్ళిపోతాం. అంటే అటువంటి శరీరాన్ని మనం కూడాను కలిగి ఉంటాం. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. ఎవరైతే చనిపోయారో వారు లెగుస్తారు, తిరిగి ప్రేమైన వారు అక్షయులుగా వారు లెగుస్తారు, మనము మార్పు పొందుదాం. అంతేకాకుండా ఎవరైతే మరి జీవించి ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో వారు కూడాను ఆ యొక్క అక్షయమైనటువంటి శరీరాన్ని వారు పొందుకొని యేసుక్రీస్తు ప్రభుల వారిని కలుసుకోవడానికి వారు మధ్యాకాశానికి వెళ్ళబోతున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రేమైన వల్లరా. అంతేకాకుండా ఫిలిప్పీయులు రాసినటువంటి పత్రిక మరి 3వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 21వ వచనంలోని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఈ ప్రాంతంలోని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఏం చేయబోతున్నాడంటే సమస్తమును తనకు లోపరచుకోజాలిన శక్తిని బట్టి దేవుడి యొక్క పాదాల కిందకు సమస్తము కూడా వస్తాయి. ఆయన మన దీన శరీరమును, అంటే ఇందాక చెప్పాను కదా, మనం మహిమగల శరీరాన్ని పొందుకోబోతున్నాం. క్షయమైన శరీరమును విడిచిపెట్టి అక్షయతను మనం పొందుకోబోతున్నాం. ఈ ప్రాంతంలో అంటాడు, దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. చూసారా, ఆయన శరీరం ఎటువంటిదైతే పొందుకున్నాడో పునరుద్ధానంలోని అటువంటి శరీరానికి సమరూపంగా కూడాను మనము కూడాను మార్చబడబోతున్నాము. అంతేకాకుండా మొట్టమొదటి పునరుద్ధానంలోని ఈ విషయాలన్నీ కూడాను జరగబోతున్నాయి. అయితే ప్రియమైన వల్ల ఇక్కడ ఒక ప్రశ్నను మనం వేసుకోవాలి. ఏంటి అన్నట్లయితే 1000 ఏళ్ల కాలంలో ఈ భూమి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకోసం అన్నట్లయితే రెండో రాకడ గురించి నేర్చుకున్నాం, మహిమా ప్రభావాలు కలిగినటువంటి రాజ్యాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే 1000 ఏళ్ల పరిపాలన గురించి మనం నేర్చుకుంటున్నాం. అసలు నిజంగా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ సంభవించిన తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించబడుతుందో ఆ సమయంలో ఈ యొక్క భూమి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అన్నట్లయితే మనం ఒకసారి యెషయా గ్రంథానికి మనం వెళ్ళి ఆ యెషయా గ్రంథంలోని 24వ అధ్యాయంలో నుంచి మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకుందాము. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, యెహోవా దేశమును వట్టిగా చేయుచున్నాడు, ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు అన్న మాట ఈ ప్రాంతంలోని వాక్యం సెలవిస్తుంది. ఏంటి అన్నట్లయితే యెహోవా దేశమును వట్టిగా చేయును, ఆయన చేయబోతున్నాడు ఆ పని, ఇకపై ఎవరు కూడాను నివసించరు అన్న మాట మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఈ కాకినాడలో కూడాను మరి ఒక ప్రాంతం ఉంది ప్రేమైన వలరా. మీరు ఎప్పుడైనా సరే కోరంగ అనే ప్రాంతానికి వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి కోరంగ అనే ప్రాంతానికి వెళ్ళండి. ఆ యొక్క కోరంగి అనే ప్రాంతంలోని
ఈ యొక్క సముద్రం యొక్క బ్యాక్సీ అన్నది మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ ప్రాంతంలోని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇదివరకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్న కాలంలోనే ఇది ముఖ్య స్థావరంగా కూడా ఉండేది, కోరంగి అనే ప్రాంతం కూడాను. అయితే ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రాంతంలోని 2 భయంకరమైనటువంటి ఉప్పందులు వచ్చాయి ఆ ప్రాంతానికి. ఎంత భయంకరమైన ఉప్పందులు వచ్చాయంటే ఒకసారి 20,000 మంది పైబడి ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితము, దాదాపుగా 1700 సంవత్సరంలోని 1800 సంవత్సరంలో కూడాను ఉప్పెన రావడం వల్ల ఏమైంది అన్నట్లయితే ఒకసారి 20,000 మంది చనిపోయారు, ఒకసారి అయితే కొన్ని లక్షల మంది కూడా చనిపోయినట్లు ప్రియమైన వాళ్ళ చరిత్ర తెలియజేస్తుంది. గూగుల్లోని సెర్చ్ చేయండి, నేను చెప్తున్న విషయాలు మీకు ఆ ప్రాంతంలో బాగా కూడాను కనబడతాయి. ప్రియమైన వాళ్ళరా, ఏమైంది అన్నట్లయితే వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ ప్రాంతంలోని ప్రియమైన వాళ్ళు ఒకేసారి అందరూ కూడాను మట్టిలోనికి వారు వెళ్ళిపోయారు. సముద్రం వారి మీదకి వచ్చేసింది. వారందరూ కూడాను సజీవంగా కూడాను వారు మృతి పొందారు. వారు మృతి పొందిన తర్వాత ఈరోజు చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలోని వుడెన్ బ్రిడ్జ్ గట్ట మీకు కనిపిస్తుంది. చక్కగా నడవడానికి, ఫోటోలు తీసుకోవడానికి ఎంతో బాగుండేది. కానీ చాలా సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో ఒక ఓడరేవు కూడా ఉండేది అనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఆ జనాలందరూ కూడా ఏమయ్యారు అన్నట్లయితే వాళ్ళు చనిపోయారు. ఆ ప్రాంతం అంతా ఏమైపోయింది అన్నట్లయితే కప్పెట్టిపోయింది. ఎవరు కూడాను ఆ ప్రాంతంలో ఇప్పుడు లేరు. ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే అక్కడ ఇప్పుడు వాండా అనే మొక్క జాతికి సంబంధించినటువంటివి ఉన్నాయి. ఆ తర్వాత రకరకాలైనటువంటి జాతి మొక్కలు ఉన్నాయి తప్పితే ప్రియమైన వాళ్ళరా ఆ ప్రాంతంలో ఎవరు కూడాను జీవించడం లేదు. ఈ ప్రపంచంలోనే చాలా ప్రాంతాలు అటువంటి ప్రాంతాలు ఉన్నాయి. సొదొమ గొమొర్రా అనే ప్రాంతంలోని ఇప్పటికొచ్చి కూడాను ఆ నేలలోని 85% వరకు కూడాను కెమికల్ ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో యాసిడ్ రైన్స్ దేవుడు కురిపించి ఆ ప్రాంతం అంతటిని కూడా దేవుడు నాశనం చేశాడు. ఇప్పటికొచ్చి కూడాను ప్రపంచానికి అదొక సాక్ష్యముగా ఉంది. ఇప్పటికొచ్చి కూడాను లోతు యొక్క భార్య ఉప్పు స్తంభంగా కూడా ఉండిపోయిన ప్రాంతం ఉంది. ఆమె ఉప్పు స్తంభంగా మార్చబడినటువంటి ప్రాంతంలోనే ఆమె ఇంకా ఉంది. ఈ పరిస్థితులన్నీ కూడాను దేన్ని సూచిస్తున్నాయి అన్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఖచ్చితంగా కూడాను ఈ యొక్క భూమిని మనుషుల నివాస యోగ్యము కాకుండాను మనుషులను దీని మీద నుంచి తరిమివేసి ఆ ప్రాంతంలో ఎవరూ లేకుండా కూడాను ఆయన చేయబోతున్నాడు. అటువంటి దినాలు మహాభయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా 23 నుంచి 26 వచనాల్లోని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నేను భూమిని చూడగా అది నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. ఈ ప్రాంతంలో ప్రియమైన వాళ్ళు చూసినట్లయితే ఈ మాట మీకు ఎక్కడ వినబడింది అన్నట్టయితే ఆదికాండము మొట్టమొదటి అధ్యాయంలోని 1-2 వచనాల్లో మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఆ ప్రాంతంలోని భూమి యొక్క రూపం ఎలా ఉండేదంటే నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండేది. అయితే ప్రియమైన దేవుడి యొక్క ఆత్మ జలములపై అల్లాడుచుండెను అన్న మాట ఆ ప్రాంతంలో రాయబడింది. ఆఖరికి భూమి యొక్క పరిస్థితి ఎలా అయిపోబోతుందంటే నేను భూమిని చూడగా అది నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. మళ్ళా భూమి యొక్క పరిస్థితి ఆ విధంగా మార్చబడిపోతుంది. ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయిను, మళ్ళా చీకటి అలముకుంది. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి. పర్వతాలు చూసుకున్నట్లయితే కదిలిపోతున్నాయి. కొండలన్నీ కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయిను, ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండెను. ఈ ప్రాంతంలో ప్రియమైనరా ఇర్మియా గారు చెప్తున్నారు, కనిపించడానికి ఒక్క మనిషి కూడా లేడంట. ఆకాశ పక్షులన్నీ కూడా ఎగిరిపోయి, ఎక్కడికి ఎగిరిపోయో మనకు తెలియదు. నేను చూసుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి అయిను, అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను. చూసారా ప్రియమైనరా, ఎంత తీవ్రమైనటువంటి మాటలు ఈ ప్రాంతంలో రాయబడి ఉన్నాయో చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను, నీరు లేదు. ఆ తర్వాత అందులోని పట్టణంలన్నీ యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుటి నుండకుండా పడగొట్టబడి ఉండను. మొత్తం పట్టణాలు అన్నీ కూడాను పడిపోయాయి. చాలా సంవత్సరాల క్రితము అమెరికాలో కూడాను కాలిఫోర్నియా అనే ప్రాంతంలోని ప్రియమైన వల్ల సముద్రం ఒకేసారి వెనక్కి వెళ్ళిపోయింది. దాదాపుగా 15 అడుగులు వెనక్కి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయేసరికి మరి జనాలందరూ సంతోషానికి హద్దులేవు. ఎందుకంటే అందమైనటువంటి మరి జీవులు వాళ్ళు కనబడుతున్నాయి. సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది, జీవులు ఇలా ఉండిపోయాయి. రకరకాల నత్తగొల్లలు, కొంతమందికి అయితే చూసుకున్నట్లయితే వెలగల రాళ్ళు దొరికాయి. తర్వాత కొంతమందికి శంఖువులు దొరికాయి. ఇవన్నీ కూడా ప్రజలు కలెక్ట్ చేసుకుంటున్నారు.
వీళ్ళు సంతోషానికి హద్దు లేదు. కానీ ప్రియమైనదా, ఒక దేవుడి యొక్క ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, ఆ ప్రాంతం మీదకి దేవుడి యొక్క ఉగ్రత రాబోతుంది కనుక ఆ ప్రాంతంలోని చాలామంది చనిపోబోతున్నారని ముందుగానే చెప్పాడు. ఆ విషయం ప్రజలకు తెలియలేదు, కానీ వీళ్ళ యొక్క జనసందం పెరిగిపోయింది. అందరు కూడా వచ్చి అన్నీ ఏరుకుంటున్నారు. ఈ లోపల ప్రియమైన ఒక్కసారిగా 15 అడుగులు వెనక్కి వెళ్ళినటువంటి సముద్రం ఒక్కసారిగా ప్రియమైనలా మళ్ళా ముందుకు రావడం ప్రారంభించింది. ఏ విధంగా వచ్చింది అన్నట్లయితే ప్రియమైనలా ఒక 15-20 అడుగులు ఎత్తు అలలు రావడం ప్రారంభించి అనేక మంది, వేల మంది ఆ దినం ఆ ప్రాంతంలోని చనిపోయారంట. అందుకనే ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ కూడాను చరిత్ర మనకి ఏం బోధిస్తుంది? చరిత్ర మనకు సత్యాన్ని బోధిస్తుంది. అవునా? చరిత్ర ఎటువంటి సత్యాన్ని బోధిస్తుంది అన్నట్లయితే, ఈ భూమి నిరాకారంగాను శూన్యముగాను అయిపోయే దినాలు తిరిగి రాబోతున్నాయి. అంతేకాకుండా ఆకాశంలో వెలుగు లేని దినాలు రాబోతున్నాయి. ఫలభరితమైనటువంటి భూమి ఎడారగా మారిపోయే దినాలు రాబోతున్నాయి. ఆ దినాలు రాకముందే మనం మారు మనసు పొందుకోవాలి. ఆ దినాలు రాకముందే మనం దేవునిలో కట్టబడాలి. ఆ దినాలు రాకముందే ప్రియమైన వలరా మనము మన యొక్క హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ప్రియమైన వలరా మరి దేవుడి యొక్క రాకడలో మనము ఎత్తబడతాము. అంతేకాకుండాను మనకు ధైర్యం కలుగుతుంది అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోద్దు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయంలో నుంచి నేను 33వ వచనాన్ని చదువుతున్నాను. వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు అంటే ఏంటి అన్నట్లయితే, దేవుడి చేత చంపబడిన వారు ఈ దేశం యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు. ఎక్కడ చూసుకున్నా సరే శవాలే, గుట్టలు గుట్టలుగా కూడాను పడి ఉంటాయి. వాళ్ళందరూ కూడా చనిపోయారు. వాళ్ళందరూ కూడాను అన్ని వైపులు కూడా చెదరిపోయి పడిపోయి ఉన్నారు. ఆ తర్వాత ఎవరు వారిని గురించి అంగలార్చరు. ఎవరున్నారో నీకు అంగలార్చడానికి? బ్రతుకుంటే ఎవరైనా అంగలారుస్తారు. అందరూ చచ్చిపోతే ఇంకేం అంగలార్పు ఉంటుంది? ఏముండదు. ఆ తర్వాత అంటాడు, వారిని సమకూర్చరు, పాతి పెట్టరు, పెంట వలె వారి శవములు నేల మీద పడి ఉండును. ఏడ్చేవాళ్ళు లేరంట, వాళ్ళ దగ్గర చేర్చుకొని సమాధి చేసే వాళ్ళు ఎవరు లేరంట. వాళ్ళందరూ కూడాను పెంట వలె శవములుగా నేల మీద పడి ఉందరు. ఇటువంటి భయంకరమైన దినాల్లోనికి ప్రేమైన వలన మనము త్వరలోనే ఈ భూలోకం అంతా కూడా ప్రయాణించబోతుంది. త్వరలోనే ఇవన్నీ కూడాను జరగబోతున్నాయి. దేవుడు తన యొక్క రాకడకు సూచనగా అనేకమైనటువంటి కార్యాలు ఆయన ఈ లోకంలో చేస్తూ వస్తున్నాడు. కానీ ఈ విషయాలు బట్టి ఎవరు కూడాను భయపడడం లేదు. ఎవరు కూడాను ప్రియమైనరా, మన ప్రాంతంలో సునామీ లేదు కదా, మన ప్రాంతంలో ఏమీ కూడా కరోనా వైరస్ పుట్టలేదు కదా, ఎక్కడో చైనాలో పుట్టింది. ఆ చైనా వాళ్ళే చనిపోతారు అనుకుంటే, ఆ కరోనా వైరస్ వలన ప్రపంచం మొత్తం మీద కూడా కొన్ని వేల మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. మన దేశంలోనే, మన ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నో వేల మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయిపోయారు. ఈ రోజు కూడాను ప్రేమైన వల్ల ఆ సంఖ్య పెరుగుతూనే వస్తుంది. అందుకనే ప్రేమైన వల్లరా అక్కడ వరకు ఏదో జరిగింది, మనకేమీ జరగదు అనుకోవద్దు. లేకపోయినట్లయితే అమెరికాలోనే ఆ ఎల్లోస్టోన్ అనే ప్రాంతంలోనే ఆ భూమి కంపించబోతుంది, అమెరికాలో 1/3 నాశనం కాబోతుంది, మనకేమీ కూడా జరగదు అనుకోవద్దు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. భూమిని ఢీకొట్టడానికి ఎన్నో ఆస్ట్రోనాట్స్ ప్రేమైన వల్లరా మరి భయంకరమైనటువంటి మరి పెద్ద పెద్ద రాళ్ళు, ఎంత పెద్ద రాళ్ళు అంటే కొన్ని సందర్భాల్లోని భూమి ఎంత పెద్దది ఉందో అన్ని రాళ్ళు కూడా రాబోతున్నట్టు, అంత పెద్దవైనటువంటి భయంకరమైనటువంటి మరి రాళ్ళు కూడా భూమికి ఢీకొట్టబోతున్నాయంట. చాలా సందర్భాల్లోని మరి శాస్త్రజ్ఞులు చాలా భయపడ్డారు. ఏంటి అన్నట్లయితే మరి ఒక భయంకరమైనటువంటి పెద్ద రాయి మరి చూసుకున్నట్లయితే దాని సైజు ఎంత పెద్దగా ఉంది, ఆ పెద్ద సైజు ఉన్నటువంటి రాయి వచ్చి మనల్ని భూమిని ఢీకొట్టబోతుంది, భూమి అంతా కూడా నాశనం అయిపోతుందని ఎన్నోసార్లు శాస్త్రవేత్తలు ఎన్నో విధాలుగా భయపడుతూ వచ్చారు. కానీ దేవుడు ఆశ్చర్యతలో ఈ భూమి నాశనం కాకుండాను ఆయన తప్పిస్తూ వచ్చాడు. కానీ ప్రియమైన వల్ల ఆయన ఎంతకాలం తప్పిస్తాడు? మనం మారు మనసు పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ జీవితంలో నిజమైన మారు మనసు ఉండాలి, మారు మనసు తగ్గ ఫలాలు ఫలించాలి. దేవుడి యొక్క రాకడలోని నేను ఎత్తబడతాను అనే కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ నీకు జీవితంలోని ఎప్పుడు లభిస్తుంది అంటే, దేవుడు ఏ మార్గం అయితే నిర్దేశించాడో ఆ మార్గంలో మనం నడిచినప్పుడు మాత్రమే మనకు నిజంగా కూడాను మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఒకవేళ ఎవరైనా సరే వేషధారుల వల్లే జీవిస్తున్నారేమో, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ డబ్బును సమకూర్చుకోవడమే మీ జీవితంలో ప్రాముఖ్యమైన అంశమేమో, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు.
మరి నేను యవ్వనస్తులుగా ఉంటుండగానే ఈ లోకంలో తిరిగి ఈ లోకంలో ఉన్నటువంటి కూడా భోగభాగ్యాలు అనుభవించాలని ఎవరైనా అనుకుంటున్నారేమో వారితో దేవుడు మాట్లాడుతున్నారు. క్రైస్తవులని చెప్పి మరి ఎంతో లంచాలు తీసుకుంటూ మరి ఇల్లులు కొనుక్కుంటూ మరి వ్యాపారాలు చేసుకుంటూ భూములు కొనుక్కుంటూ మరి చూసుకున్నట్లయితే అపార్ట్మెంట్లు కొనుక్కుంటూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు దాచుకున్న వారితో ఆయన మాట్లాడుతున్నాడు. మరి నిజంగా దేవుడు యొక్క సేవకుడు అని చెప్పి మరి చాలా డబ్బు గడించి మరి పేదలు ఎవరికి కూడా ఇవ్వకుండాను పేదలు చూసి అవహేళన చేసి వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అందరితో కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మనందరికీ కూడా మారు మనసు కావాలి. ప్రేమైన వల్లరా మారు మనసు లేకుండా కూడాను మనం దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము. ఆ విషయాన్ని మీరు గమనించండి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. మనం విశ్వసించకుండా మనము దేవుడికి ఇష్టలుగా మనం ఉండలేము. ఆయన ఆజ్ఞను గైకొనకుండాను మనం ఆయన చేత మనం పొగడబడలేము. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఆజ్ఞలు ప్రియమైన వల్ల ఈరోజు మనకు నిజంగా కూడాను ఈ లోకంలోని సంచరించడానికిను జీవించడానికిను ఈ లోకంలో నిందానితులుగా జీవించడానికి అవి ఎంతగానో మనకు తోడ్పడుతున్నాయి. అందుకనే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి, దేవునిలో బాగా కూడా కట్టబడాలి. అవును నిజమే, ఈ వాక్యము నిజంగా కూడాను ఈరోజు నాతో మాట్లాడింది అని మీరు నమ్మినట్లయితే ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఆ పరిశుద్ధాత్మ వారిని అడుగుదాం. దేవా మమ్మల్ని క్షమించండి, మాకు శుద్ధ హృదయం దయచేయండి ప్రభా, నీ రాకడలోని ప్రభా మిమ్మల్ని నేను కలుసుకోబోతున్నాను దేవా, అటువంటి ధైర్యం మా అందరికీ దయచేయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా దయచి కళ్ళు మూసుకోండి. మహోన్నతుడ సర్వశక్తిమంతుడ, ఈ సమయంలో అనేక విషయాలు తండ్రి దేవా ప్రభా మరి మిలినియం గురించి లేకపోయినట్లయితే సహస్రావసర కాలాన్ని గురించి మేము నేర్చుకుని ఉన్నాం తండ్రి. ఇంకా అనేక అంశాలు తండ్రి ఉన్నాయి తండ్రి. ఒక్కొక్క వారం కూడా తండ్రి దేవా ప్రభా కొన్ని అంశాలు దేవా ప్రభా మేము నేర్చుకోబోతున్నాం. అయితే ప్రభా నేర్పించేవారు మీరే ఉన్నారు. నేర్చుకునే ఆశ మాకు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడాను మీ పరిశుద్ధాత్మాన్ని పంపించి మమ్మల్ని ప్రోత్సహించాలని దేవా ప్రభా మీరు ఎదురు చూస్తున్నారు. ప్రభా ఈ లోకంలో చూసుకున్నప్పుడు ఎన్నో కష్ట నష్టాలు, ఈ లోకంలో తండ్రి దేవా ప్రభ ఎన్నో శ్రమలు, శోధనలు, ఎన్నో అవమానాలు తండ్రి దేవా ప్రభా ఈ కాలంలో దేవా ప్రభా ప్రతి మానవుడు కూడా చూస్తున్నాడు. అయితే ప్రభా మీరు నిర్ణయించినటువంటి కాలము అతి సమీపంలో ఉందని మీ యొక్క రాకడలోని దేవా జరగబోయే సంఘటనల గురించి దేవా మేము నేర్చుకుంటున్నప్పుడు మాకు అర్థమవుతుంది తండ్రి. దేవా ఈ సమయంలో మేము విన్న వాక్యం తండ్రి దేవా ప్రభా అది నిష్ప్రయోజనం కాకుండా విన్న వాక్యం దేవా ప్రభా మా యొక్క హృదయక్షేత్రంలోని మేము భద్రపరుచుకొని దేవా మీ యొక్క వాక్యం మాలో ఫలభరితం అవ్వలాగా సహాయం దయచేయండి ప్రభా. మంచి నేల పడిన విత్తనం వలె దేవా నీ యొక్క వాక్యం తండ్రి దేవా ప్రభా మా హృదయంలో పడింది కనుక ప్రభా అది బాగా ఫలించాలి తండ్రి. మేము అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఈ లోకంలో తండ్రి దేవా మీ యొక్క వెలుగును కలిగిన వారంగాను ఎవరైతే చీకట్లోనూ మానఛాయలు ఉన్నారో వారి యొద్దకు మీ యొక్క వెలుగును తీసుకుని వెళ్ళేవారుగా ఉండాలి తండ్రి. ఆ విషయంలో మీరే సహాయం దయచేయండి ప్రభా. మాకు నిజమైన మారు మనసు దయచేయండి. మాలో భయమును ఆందోళన దేవ మీరు తొలగించండి దేవా. మా శరీరాల్ని మా తలంపులు దేవ మీరు స్వస్థపరచండి. నీ కృపలో దేవా ప్రభు మమ్మల్ని హెచ్చించి బలపరచండి. ఈ మా ప్రార్థన దేవా మీరు అంగీకరించినందుకు మీకు ఎనలేని స్తోత్రములు స్థుతులు తెలియజేస్తూ ఒకే ఒక నిజరక్షకుడైన యేసునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఏ శక్తమే జయము, ప్రవేశక్తమే జయం, ప్రవేశనామన సంపూర్ణ విజయము, అపవాదికులకంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము దేవ ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క టీవీ ప్రోగ్రాం చూస్తూ వీక్షిస్తూ దేవా ప్రభా ఇదిగో తండ్రి వారు నాతో పాటు ఏకీపిస్తున్నారు, అందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.